ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు, తిడుతున్నారు అంటే ఏమో అనుకోవచ్చు. పార్టీ పరంగా ఇబ్బందులు రాకుండా జగన్ ఇమేజ్ను తగ్గిస్తూ వాళ్ళ ఇమేజ్ను పెంచుకుంటున్నారేమోలే అనుకోవచ్చు. కానీ దేశం మొత్తం జగన్ పేరే వినిపిస్తాము, ఎక్కడికి వెళ్ళినా జగన్నే అంటాము అంటే ఏంటి సమస్య? ఇదిగో ఇక్కడే అసలుకే ఏసరు కనబడుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతినిత్యం బురద జల్లుతుంటారు. ఏది చేసినా చెడే అంటారు, ఏది చేసినా ద్రోహమే అంటారు. కట్ చేస్తే ఇక్కడే కాదు, ఏ ప్రచారానికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని చూపిస్తారు. మరి ఇది భయమా, లేదంటే జగన్లా ఉండాలని దేశం మొత్తం వీళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నారు? ఏంటి కథ, ఏంటి ఎపిసోడ్? ఒకసారి వెళ్దాం రండి, చూద్దాం రండి. ఎక్కడికి వెళ్ళినా జగన్ 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 జపం చేయడం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటమి నాయకులకే కాదు, పెద్ద తలకాయలకు కూడా అలవాటైంగా మారింది. అమెరికా పోయినా, సింగపూర్ పోయినా, మలేషియా పోయినా, ఇటలీ పోయినా, చైనా పోయినా, జపాన్ పోయినా జగన్ జగన్ జగన్. చివరికి బీహార్ పోయినా కూడా జగన్ భజనే. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తకపోతే అసలు రోజే గడవదు. కాక ఆంధ్రప్రదేశ్లో ఏ పథకం ప్రారంభించినా, ఆంధ్రప్రదేశ్లో ఏ మూలన ఏ మీటింగ్ జరిగినా అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, జగన్పై బురద జల్లడం, జగన్ భజన చేయడం చూస్తూ వచ్చాం. కొత్తలో కాస్త ఓకే అనిపిస్తుంది, కానీ పదే పదే చూస్తుంటే నిజంగా ఏంటిది అనిపిస్తుంది. మొదటి ఏడాదిన్నర పాటు వాళ్ళు చేసింది, వాళ్ళు అన్న మాటలు ఇవి. జగన్ మళ్ళీ వస్తే కష్టం అనే అభిప్రాయంతో అడుగులు వేస్తున్నారు కూటమి వాళ్ళు. సరే, సొంత రాష్ట్రంలో వాళ్ళకు ఇబ్బంది కదా జగన్ అంటే, భయపడుతున్నారులే అనుకోవచ్చు. కానీ ఏకంగా బీహార్లోకి వెళ్ళినా కూడా, సింగపూర్కి వెళ్ళినా కూడా, మలేషియాకి వెళ్ళినా కూడా, ఏ ఇతర దేశాల్లోకి వెళ్ళినా కూడా, ఫారెన్కి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి భజన చేయడం అంటే ఇది కేవలం భయం మాత్రమే అంటున్నారు ఇప్పుడు అంతా కూడా. జగన్ అంటే ఏ తరహా భయం ఇప్పుడు కూటమిలో ఉందో మరోసారి రుజువైంది. తాజాగా బీహార్లో ఎన్నికల క్యాంపెయిన్ కోసం వెళ్లారు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత మంత్రి నారా లోకేష్ గారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి క్యాంపెయిన్ చేస్తారు అనుకున్నారు అంతా కూడా. కారణం ఏంటో తెలియదు, కానీ ఆయన వెళ్ళలేదు. కానీ నారా లోకేష్ మాత్రం నిన్న సాయంత్రం పట్నాకు వెళ్ళారు. ఈ పాట్నాకు వెళ్ళి బీహార్లో ఎన్డీఏ తరఫున క్యాంపెయిన్ చేసేందుకు ఆయన చంద్రబాబుకు రాకుండా లోకేష్ అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఇక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి భజన మొదలుపెట్టేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇలాగే జరిగిందని, ఆంధ్రప్రదేశ్లో 2018లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేశారు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆ తర్వాత నష్టపోయారు అంటూ లోకేష్ అందుకున్నారు. నారా లోకేష్ చెప్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం వల్ల, ప్రజలు ఆయనకు అవకాశం ఇవ్వడం వల్ల చాలా నష్టపోయిందంట ఏపీ రాష్ట్రం. ఆ తర్వాత శాంతి భద్రతలు అన్నీ కూడా శాంతి భద్రతలు విఘాతం కలిగిందట. రాష్ట్రానికి పెట్టుబడులే రాకుండా పారిపోయాయట. అంతా ప్రజలు రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోయారట. ఇదిగో ఈ పాఠం అందుకున్నారు. రెగ్యులర్గా వెళ్ళే మాట్లాడే మాటల కన్నా కాస్త భిన్నంగా బీహార్లో ఇదిగో ఈ మాటలతో నారా లోకేష్ రెచ్చిపోయాడు. బీహార్లో బీజేపీకి ఓడిపోతే జగన్ గెలుస్తాడా? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు రూల్ చేస్తున్నాడా బీహార్ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తితే ఏమైనా పాజిటివ్ అటెంప్ట్ ఉంటుందా బీహార్లో? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పార్టీకి బీహార్లో మద్దతుగా ఉన్నాడా, నిలిచాడా? లేదు కదా. తన రాష్ట్రంలో తన పని చేసుకుంటూ తను కూర్చుంటే, వీళ్ళ అవసరం కోసం వీళ్ళ కూటమిలో ఉన్న భాగంలో ఉన్న ఈ ఎన్డీఏకి మద్దతుగా పోయి ఎన్డీఏ ఎందుకు గెలిపించాలనేది చెప్తే బాగుండు నారా లోకేష్. కూటమిగా అధికారంలోకి మేము అందరం కలిసి వచ్చాం కాబట్టి చాలా రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకుపోతున్నాం. ఆ ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కూడా కూటమికే అవకాశం ఇవ్వండి అని చెబితే బాగుండు ఎన్డీఏకి మద్దతుగా. కానీ ఇది పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్లో జగన్ను చూడండి ఎంత చక్కగా పరిపాలన గతంలో చేశాడో, ఇప్పుడు మాకు అవకాశం ఇవ్వడం వల్ల ఎంత రాష్ట్రం ఎలా తయారైందో చూడండి అనేటట్టుగా ఇండైరెక్ట్గా కనబడుతుంది కదా. మరి ఇవన్నీ మాటలు వింటున్నప్పుడు, ఇవన్నీ మాటలు చూస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిజంగా ప్రజలు నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఏం భయం రా బాబు మీకు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే వణికిపోతున్నారు కదా మీరు అని. మళ్ళీ అధికారంలో కనుక జగన్ వస్తే ఇక మీకు ఉన్నదే బాధుడు, మిమ్మల్ని వదిలే పరిస్థితి లేదు. ఇక మీరు చేసిన కథలన్నీ బయటపడతాయి, ఇక మిమ్మల్ని ఎవడు కూడా కాపాడే పరిస్థితి ఉండదు అనేటట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెద్ద పెద్ద తలకాయలు మంత్రి పొజిషన్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం. పక్క రాష్ట్రంకి వెళ్ళి పక్క రాష్ట్రానికి నువ్వు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నావు, ఆ పార్టీకి ఎందుకు ఓటేయాలనే విషయం ఆ ప్రజలకు చెప్తే సరిపోయేది. దానికి ఇక్కడ జగన్ ఇమేజ్ని తీసుకెళ్ళి అక్కడ వాడుకుంటున్నారంటే నిజంగా ఇది భయమా, లేకపోతే ఏమవుతుంది భయం కాకపోతే అనేది ఇక్కడ చాలామంది చెబుతున్న మాట. గతంలో యూపీఏతో పాటు ఉన్నారు, గతంలో కాంగ్రెస్తో ఉన్నారు, గతంలో ఆర్జేడీతో ఉన్నారు, గతంలో సమాజ్వాదీ పార్టీతో ఉన్నారు, కేజ్రీవాల్తో కూడా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఏకంగా ఎన్డీఏతో ఉన్నారు, వామపక్షాలతో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీ ఆ తర్వాత ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి జోలికి వెళ్ళలేదు. కాంగ్రెస్ కూటమిలో ఎప్పుడు లేరు, కాంగ్రెస్లో లేరు, ఇటు ఎన్డీఏ కూటమిలో కూడా లేరు.
ఏ పార్టీల కండువాలు కప్పుకొని ఆయన నిలబడి భజన కొట్టింది లేదు, ఏ పార్టీలకు ఆయన ఓటు వేయండి అని చెప్పిన దాఖలాలకు ఎప్పుడు పోలేదు. ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ బయట ఉన్న ఏ రాజకీయ పార్టీతో కూడా సంబంధం లేకుండా ఉంటుంటారు. భారతీయ జనతా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధాలు ఉన్నాయనేది తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్తుంది. తెలుగుదేశం పార్టీ మీడియా పదే పదే మాట్లాడుతూ వస్తున్న మాటలు ఏంటంటే భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు నేరుగా కలిసి పనిచేసి దాఖలు ఎక్కడా లేదు కదా. మరి వాళ్ళు అంటుంటారు అటువంటివి. బీహార్లో ఎన్డీఏ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఆంధ్రప్రదేశ్లో ఆయన చేసిన పాలన ఎక్కడ వస్తుందని చెప్పడం అంటే ఏంటి? అసలు అర్థం ఏంటి? తేజస్వి యాదవ్ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు నడిపిస్తాడా, లేదంటే రాహుల్ గాంధీతో ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మంతనాలు నడిపిస్తాడా, లేకపోతే వైసీపీ మేనిఫెస్టోని ఏమైనా తీసుకెళ్లి బీహార్లో అమలు చేసే పరిస్థితి ఏమైనా ఉందా? ఆర్జీడీ నేతృత్వంలో ఉన్న కూటమికి సంబంధించి అక్కడ అమలు చేస్తామని చెప్తుంది. ఒక లాజిక్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ ఎందుకు లాగి మాట్లాడుతున్నాడో నారా లోకేష్కి అసలు అర్థం అవుతుందా ఏం చేస్తున్నాడో? ఇటీవల కాస్త ఇమేజ్ వచ్చింది, కాస్త మైలేజ్ వచ్చింది అని దాన్ని పట్టుకుని ఏదైనా మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటే నవ్వుతున్నారు కదా ప్రజలు. ఆంధ్రప్రదేశ్లో పక్క రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారు కదా. చంద్రబాబును మించి నారా లోకేష్ అసలు ఒక అడుగు కూడా వేసే పరిస్థితి ఉండని వ్యక్తి ఈరోజు బయట దేశాల్లో బయట రాష్ట్రాల్లోకి పోయి కూడా జగన్ భజన చేస్తున్నాడంటే దానికి గొప్పగా భయపడుతున్నాడని అర్థమవుతుందా, లేదంటే ఇంకేమన్నా అర్థమవుతుందా? బీహార్ ప్రజలకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూపించి మరి ఇక్కడ ఎన్డీఏకి ఓటు వేయండి అని అడుగుతున్నారంటే ఏంటి అర్థం? అసలు ఏంటి లాజిక్? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అంటే ఓట్లు వేశారట, ఇక్కడ అలా చేయకండి అంటున్నారు నారా లోకేష్. అంటే ఆర్జేడీకి ఛాన్స్ కాదు కదా, ఆర్జేడీ బీహార్ నుంచి పాలించింది. ఆర్జేడీ 2 దశాబ్దాలు కూడా ఈ అడపాదడప 6 నెలల్లో కూడా 3 నెలల్లో బీహార్ని పాలించింది. ఒక్క ఛాన్స్ అవసరం లేదు కదా, వాళ్ళు చూశారు కదా. సొంతంగా తేజస్వి ముఖ్యమంత్రి కావాలి, చాలా సొంతంగా తేజస్వి నేతృత్వంలో కూటమి ముఖ్యమంత్రి కావాలా అనే దాని మీద ముఖ్యమంత్రి గారిని తీసుకోవాలా వద్దా అన్నది పూర్తి పవర్స్ ప్రజలకు అర్థమవుతుంది కదా, చూశారు కదా. మరి వాళ్ళకు వెళ్ళి నువ్వు ఏం చెప్పాలి, ఏం చెప్తున్నావు నారా లోకేష్? చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారంలో ఉన్న కూటమి కానీ ప్రజలకు ఏం చేశారు? సూపర్ 6 అనే హామీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారా? ప్రకటనలో మాత్రం సూపర్ 6 అంటూ ఉదరగొట్టారు కదా. మరి ఈరోజు ఒక్కటైనా సూపర్ 6 పథకం అమలవుతుందా? ప్రతి ఇల్లు ఆనందంగా కూటమిలో సర్కారులో ఉందా? గతానికి ఇప్పటికీ ఉన్న తేడాను గమనిస్తున్నారా? ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు తిడుతున్నారు, ప్రజలు బయటకు వస్తున్నారు. సంవత్సరంన్నరగా జరుగుతుంది ఏమిటి? దాదాపు 2 సంవత్సరాలు పూర్తిగా అవుతున్న దశ వస్తున్న కూటమి సర్కారు పాలనలో శూన్యం, ప్రచారంలో పీక్స్, మాటల్లో పీక్స్, ఆచరణలో శూన్యంగా కనబడతలేదా? ఇదంతా ప్రజల నుంచి రావడం లేదా? బీహార్లోకి పోయినా, అమెరికాకు పోయినా, ఏ ఇతర దేశాలకు, ఏ ఇతర ప్రపంచంలో ఎక్కడికి ఏ మూలాన పోయినా జగన్నే తిరుగుతామంటే మాత్రం ప్రజలు ఎక్కడ ఎవడు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. తిరిగి అదే ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీ పరువు ఎక్కడ పెట్టుకుంటారు? కాలం ఎప్పుడు ఊరుకోదు, తిరిగి ఇచ్చే టైం కూడా చాలా దగ్గరలోనే ఉంది. ఆ తిరిగిచ్చిన టైంలో మీరు ఎలా తిప్పు కొట్టుకుంటారు? ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తిగా జగన్ ప్రజల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకున్నారు. 5 ఏళ్ల పరిపాలనలో కరోనాలో 2 సంవత్సరాలు పోయినప్పటికీ కూడా తను చేయదగింది చెప్పింది చేశాడు కదా. అది కదా అసలు దమ్మున్న స్టామినా ఉన్న వ్యక్తికి చేయాల్సిన పనులు. మరి మీరు ఎందుకు ఆ పనులలో నిమగ్నంగా చేయడం లేదు? సూపర్ 6 అన్నారు, 20 లక్షల మందికి ఉద్యోగం అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, ఏది ఒక్కటి అమలు చేయడం లేదు కదా ప్రాపర్గా. ఎటు పడితే అటు చేసుకుంటూ పోతుంది మీరు. మళ్ళీ మీరే పైగా ఎంతో ఇన్స్పిరేషన్గా ఉన్న మరో వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తిలా చేయకండి అని చెప్తున్నారు. ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరీ ముఖ్యంగా. పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో పక్కన పెట్టండి, మన వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది.